మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారమైన దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ అపారమైన ప్రేమను బట్టి, మీ ఉచితమైన కృపను బట్టి మమ్మలను సజీవుల లెక్కలో ఉంచిన పరమ తండ్రి మీకు స్తోత్రాలు. ప్రభా 2025 సంవత్సరము, ప్రభా ఈ 2వ మాసము, ప్రభా 9వ తేదీన మమ్మల్ని అందరినీ ప్రభా ఈ ఆదివారపు ఆరాధన దినమున తండ్రి మమ్మల్ని అందరిని మీ సన్నిధానంలో నిలవబెట్టినందుకు మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరిచాం, వాక్య పట్టణము ద్వారా ప్రభు ఆరాధన ద్వారా మీ నామాన్ని మహిమ పొందరు మేము నమ్ముచున్నాం తండ్రి. మరి ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వచ్చాం కనుక దయతో ప్రభు ఈ సమయంలో నీ మాటలు వినబడుతుండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మంచి మనసును మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి, కనికరించండి, జాలి చూపించి, దయ చూపించి అన్ని విధాలుగా మీ సహాయాన్ని సహకరణ మాకు అందించి మేలుతో మమ్మలను మీరు తృప్తిపరచమని సోషల్ మీడియా ద్వారా ఎందరైతే నీ మాటలు వింటున్నారో వారందరికీ హృదయాలను కూడా మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, మీరే నిజమైన దేవుడని, మీరే గొప్ప దేవుడు అని తండ్రి తెలుసుకునే గొప్ప భాగ్యమును మా అందరికి మీరు దయచేసి సంఘమంతటికి కూడా ప్రభా తండ్రి అట్టి ధైర్యమును దయచేసి మీరు మాత్రం మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. మరి కూడి వచ్చిన సంఘమంతటికి లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట నా ప్రత్యేకమైన వందనాలు. నా వైపు చూడాలి అందరూ. అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? అలాగే ఈ మాటలు వింటున్న మరి వీధుల్లో ఉన్న ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు ప్రార్థన మందిరం తరపున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ ఎంత సరిపోయిందా? మూలపేటలో నివాసం ఉంటున్న ప్రతి కుటుంబానికి కూడా సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే గ్రామ పెద్దలకు, అధికారులకు, నాయకులకు కూడా మా శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాము, మా శుభములు తెలియజేస్తున్నాము. మీరందరూ క్షేమంగా ఉండాలి, మీరందరూ సంతోషంగా ఉండాలి. ఈ మూలపేట గ్రామము అభివృద్ధిలోనికి ముందంచులో ఉండాలి. ఎందుకంటే అట్టి పరిపాలన నాయకులు చేసే విధంగా మనం ప్రార్థన చేద్దాం, ప్రార్థన కూడా చేస్తున్నాం. మీరు అభివృద్ధి పొందాలి, ఈ గ్రామం అభివృద్ధి పొందాలి. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ ప్రాబ్లం కానీ ఏ ప్రాబ్లం ఈ గ్రామానికి ఉండకుండా అన్ని అందుబాటులో ఉండేలాగున మరి అట్టి అధికారులు ఈ గ్రామాన్ని ప్రేమించి మంచి వారందరికీ లోటుపాట్లు తీర్చాలని మనస్ఫూర్తిగా కూడా ఆ దేవాది దేవునికి అట్టి మనసును నాయకులకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు మనము ఒక అద్భుతమైన అంశం మాట్లాడుకుంటున్నాం కనుక మరి సంఘంలో ఉండేటప్పుడు నేను పదే పదే చెబుతాను, దేవుడు వింటున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, నా ప్రవర్తన చూస్తున్నాడు. అందుకే కదా మన చర్చిల్లో ఒక వాక్యం వేయించాం, నీవు దేవుని మందిరమునికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనమని ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనంలో కనిపిస్తుంది కదా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే మాట్లాడకూడదు, జాగ్రత్తగా వినాలి. ఒక కలెక్టర్ దగ్గరికి కానీ, ఒక అధికారుల దగ్గరికి కానీ, ఒక నాయకుల దగ్గరికి కానీ వెళ్తున్నప్పుడు ఎంత చేతులు కట్టుకుని ఎంత వినయంగా మనము నుంచొని స్టడీగా ఉండని క్రమశిక్షణగా మనం మాట్లాడుతామో అంతకు రెట్టింపుగా మనము దేవుని మందిరములో ఉన్నాం కనుక మనము ఏ పని చేయకూడదు. చేతులు ఖాళీగా ఉన్నాయని అవి చేయడము ఇవి చేయడము అలాగేం కాకుండా మీ మనస్సు, మీ కళ్ళు నా వైపు మాత్రం పెట్టి మీ చెవులు వాక్యం వైపుకి మాత్రమే పెట్టాలి. వినిపిస్తుందా? ఏం చేస్తున్నావు? జాగ్రత్తగా వినాలి. అపర్ణ కూర్చో కింద, బడి పద్ధతి. జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మంచిది, మరి విలువైన సందేశంలోనికి మనం వెళ్తున్నాం. ఒక అరగంటలో మనం కార్యక్రమాన్ని ముగించుకుందాం. మరి ఈరోజు చాలామంది మనుషులు ఏమనుకుంటారంటే, నేను పేదవాడిగా పుట్టాను కనుక అని ఆ తల్లిదండ్రుల విషయం బట్టి కానీ, తర్వాత ఆ గ్రామాన్ని బట్టి కానీ చాలామంది బాధపడుతుంటారు. ఇదిగో నేను ధనవంతుల ఇంట్లో పుడితే బాగున్ను, నేను సినిమా యాక్టర్ల ఇంట్లో పుడితే బాగున్ను, నేను రాజకీయ నాయకుల ఇంట్లో పుడితే బాగున్ను, గొప్ప గొప్ప బంగారాల ఆభరణాలు తగిలించుకున్న వారి ఇంట్లో పుడితే బాగున్ను. ఎందుకంటే వారందరూ ధన్యులు గనుక దేవుడు వారికి మంచి జీవితాన్ని ఇచ్చాడు. నేను పేదవాడిగా పుట్టించాడు, పేదవారి కుటుంబంలోనికి నేను పంపించాడు, ఈ మూలపేటకు పంపించాడు, ఈ కోనపేటకు పంపించాడు, ఈ పల్లెటూరు సముద్ర ప్రాంత తీరంలోనికి నా తల్లి గర్భంలో నన్ను ప్రవేశపెట్టాడు అని మేము ధనవంతుల ఇంట్లో పుడితే ఎంత బాగున్నో అని మనము అనుకుంటామా లేదా?
కొన్నిసార్లు అనుకుంటాం, అయ్యో నాకు ఉండడానికి ఇల్లు సరిగ్గా లేదు, వేసుకోవడానికి బట్టలు లేవు, ఆభరణాలు ధరించుకోవడానికి ఆభరణాలు లేవు, మేకప్లు వేసుకోవడానికి మేకప్ కిట్లు కూడా లేవు, కారులో ప్రయాణం చేయడానికి నాకు బండి లేదు, కారు లేదు, హెలికాప్టర్ ఎక్కడానికి నాకు అవకాశం లేదని మనం కొన్నిసార్లు ఆలోచిస్తుంటాం కదా. ఇదిగో వారు గొప్పవారు, వారు ధన్యులు, వారు ధనవంతులు, వారు ధనికులు అని మనం ఏం చేస్తామంట, వారిని గొప్పగా మనం పొగుడుతుంటాం కదా. బైబిల్ గ్రంథం ఏమంటుందో తెలుసా? నువ్వు మూలపేటలో పుట్టినా, నువ్వు కోనపపేటలో పుట్టినా, నువ్వు కాకినాడలో పుట్టినా, నువ్వు పల్లి ప్రాంతంలో పుట్టినా, ఏంటి గ్రామంలో పుట్టినా, ఏంటి మండలంలో పుట్టినా, ఎక్కడ పుట్టినా దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మనం ధన్యులుగా భావించాలంటే, మనం గొప్పవారుగా ఉండాలంటే పరిశుద్ధ గ్రంథములో నుంచి అనేక మాటలు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం నేర్చుకోగలిగితే, అమ్మా ఆటలాడుకోవడానికి మనం చర్చికి రావట్లేదు. అర్థమవుతుందా? కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనం ఒక్కసారి మీరు తెరిచి చూస్తే పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనం ధన్యులుగా ఎప్పుడు దేవుడు మనలను ఆయన జాబితాలలో, ఆయన గ్రంథములో మనం లిఖితం చేస్తాడో తెలుసా? ఎప్పుడైతే దివారాత్రములను ఆయన వాక్యమును ధ్యానించుచు ఆ ధ్యానించేవాడు ధన్యుడు. మనమేమనుకుంటాం, ఇదిగో పలానా హీరో కడుపును పుడితే నేను ధన్యుడిగా ఉందును, పలానా నాయకులు, అధికారులు, రాజకీయ నాయకులు కడుపులో పుడితే నేను ఈరోజు గొప్పవాడిగా ఉందును అని మనం అనుకుంటాం. కానీ గ్రంథం ఏమంటుందో తెలుసా? దివారాత్రములు వాక్యమును ధ్యానించుచు పరిశోధనలో ఉంటూ ధ్యానించేవాడు నిజమైన ధన్యుడు. మూలపేటలో పుట్టినా, పల్లెటూరులో పుట్టినా, మండలంలో పుట్టినా, ఎక్కడ ఊరి చివరిన పుట్టినా, నీకు సరైన రోడ్లు లేకపోయినా, నీకు ఉండడానికి ఇల్లు లేకపోయినా, నువ్వు ధరించుకోవడానికి ఆభరణాలు లేకపోయినా, నువ్వు తిరగడానికి వాహనాల దగ్గరికి సదుపాయం లేకపోయినా, నువ్వు ధన్యుడు అంటుంది. ఎప్పుడు ధన్యుడువు నువ్వు? ఆయన వాక్యాన్ని ధ్యానించుచు ప్రతిరోజు వాక్యాన్ని ఎవరైతే చదువుతారో, ప్రతిరోజు ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే ప్రతిరోజు ఆయనతో మాట్లాడతారో, ఆయన మాటలు వింటారో, వారందరూ నిజమైన ధన్యులు. అర్థమవుతుందా? మనం ఎప్పుడు ధన్యులు అవుతాం? వాక్యం చదివినప్పుడు మనం ధన్యులు అవుతాం, ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ధన్యులు అవుతాం. కానీ గొప్పవారి ఇంట్లో పుట్టలేదని బాధపడుతున్నాం కదా. నిజంగా మనం ధనవంతులుగా ఉండాలనుకుంటే, మనం ధన్యులుగా ఉండాలనుకుంటే, మనం గొప్పవారిగా ఉండాలనుకుంటే ఇట్టి పనులు మనం చేసేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అందరిని చూస్తున్నాను, ఎవరెవరు అల్లరి చేస్తున్నారు వారందరిని నేను చూస్తున్నాను. వాక్యం అయిన తర్వాత వారందరికీ మంచి గిఫ్ట్లు ఇస్తాను. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము మొదటి వచనం తన అతిక్రమములను పరిహారమునందునవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందునవాడు ధన్యుడు. అద్భుతమైన మాట కదా. ఎందుకంటే మనము చేసాం ఒక పాపం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఒక్కడనూ లేడు నీతిమంతుడు, ఎవ్వడనూ లేడు, ఒక్కడు కూడా నీతిమంతుడు అనేవాడు భూమి మీద. దేవుడు ఆయన ఆకాశము నుంచి మనం పరిశీలిస్తున్నప్పుడు, మానవ ప్రపంచాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు ఏ ఒక్కరూ ఆయన నీతిమంతులుగా కనబడట్లేదు. ఏ ఒక్కరూ నీతిమంతులుగా ఒక్కడైనా ఉన్నాడని ఆయన పరిశీలిస్తున్నాడే, ఆకాశం నుండి చూస్తున్నాడే, ఒక్కడు కూడా కనిపించట్లేదట. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమ పొందలేకపోతున్నాము గనుక మనము మన అతిక్రమములను పరిహారమునందున వాడు తన పాపమును ప్రాయశ్చిత్తం. ప్రభా నేను పాపం చేశానయ్యా, ప్రభా నేను పాపిని, ప్రభా నేను దోషిని, ప్రభా నేను హంతకుడిని, ప్రభా నిర్దోషిగా ఉండాలనుకుంటున్నాను, నీతిమంతుడిగా ఉండాలనుకుంటున్నాను, నీ కొరకు యథార్థంగా బ్రతకాలనుకుంటున్నాను, నీ కొరకు పవిత్రంగా బ్రతకాలనుకుంటున్నాను. ప్రభా నన్నొక్కసారి క్షమించయ్యా, నేను త్రాగాను, తిరిగాను, బూతులాడాను, ఇష్టం వచ్చిన చోటకి నేను తిరిగాను, నీకు నచ్చని పనులన్నీ నేను చేశాను.
చేశాను గనుక నేను క్షమాపణ అడుగుతున్నాను. ఆ క్షమాపణ ఎవరైతే పొందుకుంటారో వారు నిజమైన ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. మనం చేశాం కదా, మన పాపములకు ప్రాయచిత్తం దొరికిన రోజు మనం నిజమైన ధన్యులము. బిల్గేట్ అంబానీ కంటే గొప్ప ధనులు మనము. సినిమా యాక్టర్ల కంటే మనం గొప్ప ధనవంతులము. అలాగే మన ప్రపంచాన్ని పరిపాలిస్తున్న, మన దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుల కంటే మనం గొప్పవారము. మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకుల కంటే మనం గొప్పవారం. మన జిల్లాని, మన మండలాన్ని పరిపాలిస్తున్న నాయకుల కంటే, అధికారుల కంటే మనము గొప్పవారుగా ఎప్పుడు ఉంటాం తెలుసా? నా పాపమునకు ప్రాయచిత్తం దొరుకుతుందో తెలుసా? నా పాపములు దేవుని చేత క్షమించేశానురా నాయనా. నీ అపరాధములు, నీ పాపములు, నీ దోషములన్నీ నేను క్షమించేశాను. నువ్వు నాకు విజ్ఞాపన చేసావు, నాకు మొర్ర పెట్టావు, నీ కన్నీరు కార్చావు. ప్రభా నన్ను క్షమించని ఏడుస్తున్నావు, గుండెలు బాదుకుంటున్నావు. నీ ప్రాయచిత్తము నేను నీకు ఇస్తున్నాను, నీ పాపములు క్షమించేస్తున్నాను. నువ్వు ప్రాయచిత్తం పొందుకున్నావు, నేను దీవిస్తున్నాను, నేను ఆశీర్వదిస్తున్నాను. దేవుడు మనకు భరోసా ఇస్తున్నప్పుడు నిజమైన ధన్యులము మనము. బంగారం ఉంటేనే మనము ధన్యులుగా మనం భావించకూడదు. ఆభరణాలు, లేకపోతే వ్యాపారాల్లో, భవనాల్లో అన్నీ ఉంటేనే మనం ధనవంతులు అనుకుంటున్నాం, కానీ ధన్యులుగా భావిస్తున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? తన పాపమునకు ప్రాయచిత్తం. ఈరోజు మన దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుడు మోదీ, ఆయన ప్రాయచిత్తం పొందకపోతే ఆయన ధన్యుడిగా ఉంటాడా? గ్రంథం సెలవిస్తున్న ప్రకారంగా, గ్రంథం మనకి ఏమి సెలవిస్తుంది? గ్రంథం ఏమని సెలవిస్తుంది? తన పాపమునకు ప్రాయచిత్తం నందునివాడు నిజమైన ధన్యుడు. నీ దగ్గర ఉన్న ధనము నేను కాపాడకపోవచ్చు, నీ దగ్గర ఉన్న బంగారం దగ్గర నేను కాపాడకపోవచ్చు, నీ దగ్గర ఉన్న పేరు ప్రఖ్యాతులు, పదవులు, అధికారులను కాపాడకపోవచ్చు, కానీ నువ్వు కానీ ప్రాయచిత్తం పొందితే, దేవుని చేత నేను క్షమించానురా నాయనా అని ఒక స్వరం, ఒక భరోసా మనకు వస్తున్నప్పుడు నిజమైనగా మనము కాపాడబడతాము. నిత్య నరకాగ్నికి వెళ్లకుండా నిత్యత్వములోనికి, దేవుడు ఉన్న రాజ్యములోనికి, దేవుడున్న ఆ పరలోక రాజ్యములోనికి మనం ప్రవేశపెట్టే గొప్ప తరుణం ఏంటంటే మన పాపములకు ప్రాయచిత్తం పొందాలి, దొరకాలి. ఆ దినం ఎప్పుడైతే మానవుడికి దొరుకుతుందో, అది ఎలా దొరుకుతుంది? ఇదిగో ప్రభా నేను పాపిని, నేను మన నోటితో ఒప్పుకోవాలి. ప్రభా నన్ను పాపిని, నేను బూతులాడాను, తాగాను, తిరిగాను, ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళాను, నేను చాలా నీకు చెప్పలేని పనులన్నీ, నీకు నచ్చలేని పనులన్నీ నేను చేశాను ప్రభా, ఒక్కసారి నన్ను క్షమించు. నువ్వు దేవుడు వంట, నువ్వు రక్షకుడు వంట, నన్ను కాపాడడానికి లోకానికి వచ్చేవంట. ఒక్కసారి నన్ను కనికరించవా, ఒక్కసారి నన్ను కాపాడవా. నా పాపాలన్నీ ఒప్పుకుంటున్నాను. నేను ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను చేసిన పాపాలన్నీ నేను ఒప్పుకుంటున్నాను ప్రభా, ఒక్కసారి కనికరించవా, ఒక్కసారి నా మీద జాలి చూపించవా, ఒక్కసారి నీ ప్రాయచిత్తం పొందాలని నేను వేడుకుంటున్నానని మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేసిన నాడు అండి దేవుడు మనం ధన్యులుగా భావిస్తాడండి, ధన్యులుగా భావిస్తాడు. ఇంకొక మాట మనం చూపిస్తున్నాను. ఇంకొక మాట అండి, అదే కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 2వ వచనం ఒకసారి మనం చదువుదాం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అండి, ఒక పాపం చేసాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, అయ్యో దొంగతనం చేశాను నా మీద ఒక నింద వేసి నన్ను స్టేషన్కి తీసుకువెళ్ళారు. స్టేషన్కి తీసుకువెళ్ళిన తర్వాత నా బంధువులు, నేను అందరూ ఏడుస్తున్నాం, నా పిల్లలు ఏడుస్తున్నారు. అప్పుడు సీఏ గారు వచ్చి, అయ్యా నువ్వే పాపం చేయలేదురా నాయనా, నువ్వు దోషివి, నువ్వు దోషివి కాదు, నిర్దోషివి. అంతే కదా, నిర్దోషివి అంటే ఇదిగో యెహోవా చేత నిర్దోషి, నువ్వు దోషివి కాదు, నువ్వు పాపం చేయలేదు, నువ్వు అతిక్రమం చేయలేదు, నువ్వు దొంగతనం చేయలేదు అని ఒక పోలీస్ అధికారి మనం జైలు కట్టకట్టాల నుంచి బయటకు తీసేస్తే మనం ఎంత ఆనందపడతాం. ఇదిగో నేను చేయన తప్పుకి నా మీద శిక్ష వేస్తున్నారు, నేను జైల్లో పెట్టేస్తున్నారు, సంఖ్యలు వేశారు, కొరడా దెబ్బలతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి టైంలో సీఏ గారు వచ్చి నువ్వు నిర్దోషివి, నువ్వు ఏ పాపం చేయలేదు, ఆ దొంగతనం నువ్వు చేయలేదు అని చెబుతున్న నాడు మనం ఎంత సంతోషిస్తామా? నిజంగా దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా చేత మనము, మన దేవుని చేత, ఈ ప్రపంచాన్ని కలిగి చేసిన దేవుని చేత మనము నిర్దోషి అని ఎంచబడితే మనం ధన్యులం. ఎందుకంటే ఒక దేవుడే నువ్వు మంచోడురా, నువ్వు మంచి అమ్మాయివని సర్టిఫికెట్ ఇచ్చేస్తే దానికంటే తీర్పు ఏమి ఉంటుందా? మనం పుట్టించిన వాడే నువ్వు మంచి అమ్మాయివు, మంచోడువు, నువ్వు ఏ పాపం చేయలేదని ఒక భరోసా, ఒక స్వరం మనకి వినిపిస్తే, ఒక మన తరపున
మనకు బదులుగా మనకి ఏంటి ఒక భరోసా ఇచ్చి నువ్వు నిర్దోషివని మన పక్షాన ఏంటి మాట వినిపిస్తున్నప్పుడు నిజంగా మనం ఎంత ధన్యులం. అదే మాటలు అంటున్నాడు, ఆత్మలో కపటం లేనివాడు. మనలో కపటం ఉండకూడదు. ఈర్ష్య, కుళ్ళు, కుతంత్రాలు అండి, దురాశ, ఇలాంటివన్నీ కూడా మనలో నుంచి బయటికి తీసేసి ఆత్మలో కపటము లేకుండా స్వేచ్ఛగా హృదయపూర్వకంగా ఉన్నది ఉన్నట్టుగా దేవుని స్తుతించేవారుగా, దేవుని ఆరాధించేవారుగా మనం ఆత్మలో కపటము లేని వారుగా ఉంటే నిజమైన ధన్యులము. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. తన దోషము దేవుని ఎదుట హృదయపూర్వకంగా ఒప్పుకున్నవాడు ధన్యుడు. మన దోషాన్ని హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి. ప్రభా, నేను చిన్న తప్పే చేశానయ్యా. మనం ఏమనుకుంటాం, ఇది తప్పేనా, ఇది పాపమేనా, ఇది కూడా దేవునికి నచ్చదా అంటాం. కానీ దేవునికి నచ్చనిది ఏదైనా సరే అది పాపము. ఆ పాపము నుంచి మనం ప్రాయశ్చిత్తం పొందాలి. ప్రాయశ్చిత్తం పొందిన వాడే మనం నిజమైన ధన్యులుగా ఉంటాం. ఒక అద్భుతమైన మాట నేను చూపిస్తున్నాను. కీర్తన గ్రంథం 40వ అధ్యాయము, కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 4వ వచనం ఒక మంచి మాట కనిపిస్తుంది. మరి అందరైతే ఈ మాటలు వింటున్నారో ప్రజలందరూ గమనించండి. దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇల్లు లేదని బాధపడుతున్నావు, వ్యాపారం లేదని బాధపడుతున్నావు, వాహనాలు తిరగడానికి వాహనాలు లేవని బాధపడుతున్నావు, నాకు బంగారు ఆభరణాలు లేవని బాధపడుతున్నావు, నాకు మంచి పేరు ప్రఖ్యాతులు లేవని బాధపడుతున్నావు, నేను ధనవంతుడిగా ఎందుకు పుట్టలేదని నువ్వు బాధపడుతున్నావు కదా. నువ్వు బాధపడుస్తుంది నీ ధనం లేదనో, ఇల్లు లేదనో, వ్యాపారం లేదనో, ఆభరణాలు లేవనో, వాహనాలు లేవనో, పేరు ప్రఖ్యాతులు లేవనో కాదు. ఎందుకు బాధపడాలో తెలుసా? ఇగో ఒక్క మాట మనం చూద్దాం. కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 4వ వచనం. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. నువ్వేమనుకుంటున్నావు? అయ్యో, నాకు ఉండడానికి ఇల్లు లేదయ్యా, మంచి ఆల్టక్ పెట్టుకోలేకపోతున్నాను, టైల్స్ వేసుకోలేకపోతున్నాను, మంచి పెయింట్లు వేసుకోలేకపోతున్నాను, మంచి బంగళా కట్టలేకపోతున్నాను, మంచి వ్యాపారం, మంచి బోటు కొనలేకపోతున్నాను, మంచి వలలు నేను చేయలేకపోతున్నాను, నా బిడ్డలకు పెళ్లి చేయలేకపోతున్నాను, నా కుమార్తెకి పెళ్లి చేయలేకపోతున్నాను, కుమారుడికి పెళ్లి చేయలేకపోతున్నాను, వారికంటూ ఒక బంగారు ఆభరణాలు నేను తయారు చేయలేకపోతున్నాను, వాళ్ళకి అమర్చలేకపోతున్నాను, నేను తిరగడానికి సైకిల్ కానీ లేదు, బండి కూడా లేదు, కారు కూడా లేదు. అయ్యో, నా అంత దరిద్రుడు ఇంకా ఎవడన్నా ఉంటాడని నీ మట్టుగా నువ్వు తగ్గించేసుకుంటున్నావే. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆభరణం లేకపోవడమో నువ్వు గొప్పవాడు, నువ్వు దరిద్రుడు కాదు. వ్యాపారం లేకపోవడంలో నువ్వు దరిద్రుడు కాదు. ఆభరణం లేకపోవడంత మాత్రం నువ్వు దరిద్రుడు కాదు. ఎప్పుడు దరిద్రుడు అవుతావు తెలుసా? ఇదిగో యెహోవాని విడిచిపెట్టి లోకానుసారంగా నువ్వు తిరుగుతున్నావు కదా, నిజమైన దరిద్రుడు అప్పుడు అవుతావు. మరి ఎప్పుడు ధన్యుడు అవుతావు తెలుసా? యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవాని నమ్ముకున్నవాడు ధన్యుడు. అదే కీర్తన 40వ అధ్యాయం మొదటిని మనం 4వ వచనం మనం చదువుతున్నాం కదా. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. వాడు గొప్పోడు. ఆభరణాలు లేకపోయినా, ఇల్లు లేకపోయినా, వ్యాపారాలు లేకపోయినా, పేరు ప్రఖ్యాతులు లేకపోయినా, తిరగడానికి వాహనాలు లేకపోయినా, పూడు గుడిసెలో ఉన్న, బరకలు కట్టుకున్నా, వస్త్రాలు వేసుకోవడానికి సరైన వస్త్రాలు లేకపోయినా, నువ్వు ధన్యుడువు, నువ్వు గొప్పోడువురా నాయన. నువ్వు నన్ను నమ్ముకున్నావు, నా ప్రేమను తెలుసుకున్నావు, నా గుణగణాలని తెలుసుకుంటున్నావు, ఎలా బ్రతకాలో తెలుసుకుంటున్నావు, నన్ను ఆరాధిస్తున్నావు, నీ పుట్టించిన వాడిని నేనే అని గ్రహించావు. నువ్వు నిజమైన ధన్యుడురా అని దేవుడు ఒక స్వరము మనకి వినిపిస్తున్నప్పుడు, మన పక్షాన ఒక స్టేట్మెంట్, ఒక మంచి స్టేట్మెంట్ దేవుడు ఇస్తున్నప్పుడు నిజంగా ఎంత గొప్పదండి అది. ఇటు యెహోవాని నమ్ముకున్నవాడు ధన్యుడా, యెహోవాని మందిరానికి వస్తున్నవాడు ధన్యుడా, ఆయన పాటలు పాడుతున్నవారు ధన్యులా, ఆయన్ను ఆరాధన చేస్తున్నవారు ధన్యులా, ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నవారు ధన్యులా, ఆయన వాక్యాన్ని వింటున్నవారు ధన్యులా. వారి దగ్గర ఇల్లు లేకపోయినా వారు ధన్యులేనా? వారి దగ్గర బంగారం లేకపోయినా వారు ధన్యులేనా? వారి దగ్గర వ్యాపారం లేకపోయినా వారు ధన్యులేనా? వారు తిరగడానికి వాహనాలు లేకపోయినా వారు ధన్యులేనా? అంటే బైబిల్ అంటుంది నిజం, మీరు ధన్యులు. యెహోవాని ఎవరైతే నమ్ముకుంటారో, యెహోవాని ఎవరైతే ఆశ్రయిస్తారో, యెహోవా మీద ఆనుకొని ఆధారపడి బ్రతుకుతారో వారందరూ నిజమైన ధన్యులు. యెహోవాని నమ్ముకున్నవాడే నిజమైన ధన్యుడు. బంగారం ఉన్నవాడు ధన్యుడు కాదు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు ధన్యుడు కాదు. ఆయన మీద ఆశ పెట్టుకోవాలంట, ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. అదే కీర్తన గ్రంథం 146వ అధ్యాయం ఒకసారి మీరు తెరవండి, ముగించుకుందాం ఒక 5 నిమిషాల్లో. 146వ అధ్యాయము 146వ అధ్యాయము 5వ వచనం. 146వ అధ్యాయము కీర్తన గ్రంథము 5వ వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయమోగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు.
నువ్వు మనుషుల మీద ఆశ పెట్టుకుంటున్నావు. ఇంకో నేను కూడా చెప్తున్నాను, యథార్థంగా చెప్తున్నాను, మీ అందరి ఎదుట ఒప్పుకుంటున్నాను. అమ్మా జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి. ఇదిగో నేను ఈ మందిరానికి స్థలం కొనడానికి నేను మనుషుల మీద ఆశ పెట్టుకున్నాను. అయ్యో మనుషులు సహాయం చేస్తారు, మనుషులు సహాయం చేస్తారు అని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి అడుగుతున్నాం. మేము మనుషుల మీద ఆధారపడ్డాం. మేము ఇక్కడి నుంచి దేవుడి మీద ఆధారపడుతున్నాం. దేవా నీ చిత్తం, నీకు అక్కడ ఉండాలనుకుంటే ఎలాగైనా ఆయన ఉంచగలడు. ఆయన ఉండకూడదనుకుంటే మనం ఎన్ని మానవ ప్రయత్నాలు చేసినా అది అవ్వదు, అది జరగని పని. ఆయన చిత్తం ఈ మూలపేట, ఈ ప్రాంతం, ఈ పాతవాడపేటలో ఆయన చిత్తం ఈ స్థలంలో ఉంటే ఇక్కడ మందిరం ఉండాలి, ఇక్కడ మందిరం ఆరాధన జరగాలి, అనేకమైన నూతన ఆత్మల మందిరానికి నడిపించాలి, అనేక మంది ఉజ్జీవం తీసుకురావాలి, అనేక మంది ప్రార్థన పరులు స్థలం నుంచి లేవాలి, అనేక మంది స్వార్థికులు స్థలం నుంచి లేవాలని ఆయన చిత్తములో ఉంటే ఖచ్చితంగా ఆయన మీద ఆశ పెట్టుకున్న వారు గనుక ఖచ్చితంగా ఆయన ఏ విధమ చేతనైనా ద్వారాలు తెరవడానికి సమర్థత కలిగిన దేవుడు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. మనం ఉండడానికి ఇల్లు అడగట్లేదు, మనం తిరగడానికి వాహనం అడగట్లేదు, మనము సంపాదించుకోవడానికి వ్యాపారాలు అడగట్లేదు, మనం సంపాదించుకోవడానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు కలగడానికి అధికారాలు అడగట్లేదు. ఆయన ఆరాధన చేయడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయన విలువైన మాటలు నేర్చుకోవడానికి, ఆయనతో కొన్ని గంటలు మాట్లాడుకోవడానికి, ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని మనం ఏర్పాటు చేయమని మనం దేవుణ్ణి మొర్ర పెడుతున్నాం. ఉదయకాల సమయంలో మనము లెగిసి ఉదయకాల సమయంలో హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాం. ఆయన మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. మనుషులు మోసం చేయొచ్చు, అధికారులు మోసం చేయొచ్చు అండి, నీ అన్నవారే నేను మోసం చేయొచ్చు. అయ్యో నా అక్క నేను మోసం చేసిందే, నా బావే నేను మోసం చేశాడే, నా బంధువులే నేను మోసం చేశారే, నా అనుకున్న వారే నన్ను విడిచిపెట్టారే అని కొన్నిసార్లు నీకు అనిపించవచ్చు. కానీ నిన్ను చెయ్యి విడవను ఎడబాయినని వాగ్దానం చేసిన సర్వోన్నతుడైన దేవుడు ఒకడున్నాడు. ఆయన మీద ఆశ పెట్టుకున్నవాడు నిజమైన ధన్యుడు. మనుషుల సహాయం వ్యర్థమని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. మనుషుల మీద ఆధారపడిన వాడు వర్ధిల్లుడు, యెహోవాని మీద ఆధారపడిన వాడు వాడు తప్పక వర్ధిల్లుతాడు. కొన్ని రోజులు లేట్ అవునా, కొన్ని సంవత్సరాలు లేట్ అవునా తప్పక వాడు వర్ధిల్లుతాడు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. దేవుని మీద ఆశ పెట్టుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. ప్రభువా నీ చిత్తానికి నేను తల వంచుతున్నానయ్యా, నీ చిత్తం ఇక్కడ జరిగించండి ప్రభువా అని నేను మొర్ర పెడితే, ఆయన ఇష్టపూర్వకంగా నేను ఉంటే ఖచ్చితంగా ఆయన అద్భుతమైన కార్యాలు మన కళ్ళ ఎదుర్కొంటానే చేస్తాడు. నీ ఊహకి అందని కార్యాలు చూస్తావు. అయ్యో ఇంత అద్భుతం జరుగుతుంది అనుకోలేదు అన్నట్టుగా కూడా ఆయన చేస్తాడు. నువ్వు ఊహించుకుండు. ద్వారాలు ఎలా తెరుస్తాడో, ఎటు నుంచి సహాయం వస్తుందో మనకు తెలీదు. ఆయన బైబిల్లో ఉన్న భక్తులకి కాకిలతో ఆహారాన్ని పంపించాడు తెలుసా? కాకిలతో ఆహారాన్ని పంపించాడు. మత్స్యం ద్వారా ఒక వ్యక్తిని కాపాడ్డాడు. యోనా భక్తుడు చేప కడుపులోను బ్రతికి బట్టగడతారు. ఎవరైనా చేప నిండి కడుపులోకి వెళ్ళి తిరిగి రాగలడా? కానీ ఆయన చిత్తం ఉంటే రాగలము. సునామీలు వచ్చిన, తుఫాన్లు వచ్చిన, వడగండ్లు వచ్చిన, సముద్రం ఉప్పొంగి మన మీదకు వచ్చేసినా ఆయన చిత్తం మన పక్షాన్ని ఉంటే ఖచ్చితంగా మనం కాపాడబడతాం. రీసెంట్గా అమెరికా దేశంలో నుండి విపరీతమైన మంటలతో కాలిపోతున్న అనేకమైన భవనాలు, ఇల్లులు, కోట్లకు అధిపతులు సంపాదించుకున్న ఎన్నో ఆస్తులు పోతే అందులో మరి అది వాస్తవం కాదు మనకు తెలియదు, కానీ అందులో ఒక క్రైస్తవుడు ఇల్లు మాత్రం కాలలేదు. చుట్టూ కాలిపోయినాయి, చుట్టూ భవనాలన్నీ కాలిపోయినాయి, కోట్ల వేల కోట్లు ఖరీదు చేసిన భవనాలు కాలిపోయినాయి. అందులో ఒక్క భవనం మాత్రం కాలలేదు. అది సోషల్ మీడియాలో వచ్చింది. నిజంగా నేను అంటాను, ఖచ్చితంగా దేవుడు మన పక్షాన్ని ఉంటే, దేవుడు కార్యంలో మనం చూడాలనిపిస్తే, దేవుని చిత్తం మన పక్షాన్ని ఉంటే ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాడు దేవుడు, ఆశ్చర్యాలు చేస్తాడు. ఏమీ లేదు, నాకు ఉండడానికి ఇల్లు లేదు, నా కూతురికి చెవిలో ముక్కు పొడక, చేతిలో కాడలేదు, ముక్కులో పొడకలేదు, కాలికి పట్టీలు లేవు, ఒక నగలు లేదు, ఒక ఆభరణం లేదు, ఒక గొలుసు లేదు, నా కూతురికి సరైన సంబంధం చూడలేకపోతున్నాను, మేము ఉండడానికి సరైన ఇల్లు కట్టుకోలేకపోతున్నాం, మా వ్యాపారం బాగాలేదు, మాకు ఏమీ బాగాలేదు, మాకంటే ఒక మంచి పేరు లేదని బాధపడుతున్నాం కదా. దానికి కాదు అని బాధపడవలసింది. అయ్యో యెహోవా మీద నేను ఆశపడ్డానా, నేను ధన్యుడును. యెహోవాని నేను నమ్ముకున్నానా, నేను ధన్యుడును.
నిజమైన ధన్యులము. యెహోవాని ఎవరైతే నమ్ముకుంటారో వారు ధన్యులు. యెహోవాని ఎవరి మీద అయితే యెహోవా మీద ఆశ పెట్టుకొని ఉంటారో వారే నిజమైన ధన్యులు. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనకు అందరికీ అనుగ్రహిస్తాడండి. అందరికీ అనుగ్రహిస్తాడు. ఇంకొక విషయం చెప్పనా అండి, కష్టం వచ్చిందో, బాధ వచ్చిందో, ఇరుకులు వచ్చాయో, ఇబ్బందులు వచ్చాయో అని చాలామంది ఏం చేస్తారంట, దేవుని విడిచిపెట్టేవారు ఉన్నారు. ఆల్రెడీ లోకములో కలిసిపోయిన వారు ఎందరినో మనం చూస్తున్నాం. ఇటు శోధన వస్తే దేవుని విడిచిపెట్టేస్తావా? అప్పులు వస్తే, ఇబ్బందులు వస్తే, కష్టం వస్తే, కన్నీరు వస్తే, నిందలు వస్తే, శోధనలు వస్తే దేవుని విడిచిపెట్టేస్తావా? సూసైడ్ చేసుకుంటావా? పట్టాల దగ్గరికి వెళ్ళిపోతావా? ఉరేసుకుంటావా? కిరసనాలు పోసుకుంటావా? ఆత్మహత్య చేసుకుంటావా? తప్పు కదండి, తప్పు కదా. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? తన పరిశుద్ధ గ్రంథంలో ఏమైనా రాయించాడో తెలుసా? నిజమైన ధన్యుడు ఎవడంటే, నిజమైన భక్తుడు ఎవడంటే, నిజమైన క్రైస్తవుడు ఎలాగుంటాడంటే చూద్దాం ఒక మాట. ఆ మాట చూసుకుని ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుందండి. మళ్ళందరినీ ధైర్యపరచడానికి దేవుడు రాయించాడు తెలుసా? మాటలు ఎందుకు రాయించాడు దేవుడు? మనల్ని ధైర్యపరచడానికి. ఇదిగో నాకు శోధన వస్తుంది, నాకు శ్రమ వస్తుంది, నాకు ఇబ్బందులు వస్తాయి, నాకు కన్నీరు వస్తుంది, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి, నష్టం వస్తుంది. నేను కృంగిపోకూడదు, కుమిలిపోకూడదు, దేవుని విడిచిపెట్టకూడదు, సూసైడ్ చేసుకోకూడదు, నా ఆత్మను నేను చంపకూడదు అని భరోసా ఇవ్వడానికి, ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎన్నో విలువైన మాటలు తన భక్తుల ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా, ఎంతోమంది భక్తుల ద్వారా రాయించిన మాటలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. 210వ పేజీ 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు. మనం ఏమనుకుంటాం, అయ్యో నాకే వచ్చేసింది కష్టం, అయ్యో నాకు వచ్చేసింది శోధం, అయ్యో నాకే వచ్చేసింది నష్టం, అయ్యో నా వ్యాపారమే ఫలించట్లేదు, అయ్యో నా వ్యాపారమే నష్టపోయింది, నా ఇల్లే కూలిపోయింది, నా ఇల్లే తగలబడిపోయింది. మొన్న మరి ఈ నాగలపల్లి లోపల ఒక పాస్ట్ గారు ఉంటారు. ఆయన పెంకుటిల్లు ఉంది, ఆయన కాల్చేశారు. ఇల్లు ఎవరో కాల్చేశారంట. గ్రూప్లో వచ్చింది, ఇల్లు కాల్చేశారు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఆ వ్యక్తి అయ్యో చుట్టుపక్కలన్నీ ఇల్లులు ఉన్నాయి, నా ఇల్లే కాలిపోయింది అని ఆయన గుండెలు బాధేసుకొని ఏడ్చేసుకొని దేవుని మీద నిందేస్తే అది న్యాయమా? న్యాయం కాదు కదా. శోధన వస్తుంది, మనుషులకే శోధన వస్తుందండి. నాకు ఒక ఇమేజ్ ఉంది ఏంటి, ఒక గాడిదకి అండి దాది మొయ్యలేనంత బరువు వేసి దాని మీద నడిపిస్తున్నారండి. మనమేమైతే ఏమంటాం, అమ్మా నిహారిక అక్కడికి వెళ్ళి బింది తీసుకొచ్చి అంటే అమ్మాయి అంటది, డాడీ ఆ బింది నేను మొయ్యగలనా, ఆ బింది నేను ఎత్తగలనా అంటదా? మరి గాడిద పిల్లకు బింది ఎత్తేస్తున్నామే, పశువులు ఏమని చెప్పుకోగలవా? పశువులకి మనకంటే భారాన్ని పెట్టేస్తారే, అవి నేను ఎప్పుడన్నా నేను మొయ్యలేకపోతున్నానని చెప్పాయా? అంత భారాన్నవి భరిస్తాయి. కానీ మానవుడే ఏం చేస్తాడంట, ఆయన దేవుడు కూడా మానవుడు భరించలేనంత శోధన కానీ, ఆ కన్నీరు కానీ, కష్టం కానీ, ఆ నిందలు కానీ పెట్టడు. మనకి సహించినంత కాలమే, మనం ఎంతైతే సహిస్తామో, ఎంతైతే ఓర్చుకుంటామో అంత శోధనే మన జీవితంలో దేవుడు ప్రవేశపెడతాడు. అంతేగాని మనం భరించలేనంత శోధన మన మీద పెట్టడు. అనుకోవచ్చు మీరు, ఇదిగో ఈ పెద్ద బండను నా మీద పెట్టేస్తాడు, నేను మొయ్యలేను అనుకుంటాం. దేవుడు అంత స్వార్థపరుడు కాదు. నువ్వెంతైతే శోధన భరించగలవో, ఎంతైతే శోధన సహించగలవో అంత శోధనే నీ జీవితంలోనికి ప్రవేశపెడతాడు. ఇప్పుడు నీ కూతురు దగ్గరికి వచ్చి 2 కోట్లు కట్నం ఇవ్వమన్నా ఎవరిని అడుగుతారా? ఇప్పుడు ధనవంతుల దగ్గరికి వెళ్ళి 2 కోట్లు 3 కోట్లు అంటే వాళ్ళకి పెద్ద లెక్క ఏం కాదు. మన దగ్గరికి వచ్చి ఏం అడుగుతారు, 2 లక్షలు ఇవ్వండి, ఓ 3 లక్షలు ఇవ్వండి, ఒక 5 లక్షలు ఇవ్వండి అంటారా? ఎందుకంటే మన స్తోమతను బట్టి అవతలను అడుగుతారు. దేవుడు కూడా అలాంటి సంబంధాలు తీసుకొస్తాడు. కానీ ఇప్పుడు వచ్చి ఒక ఎమ్మెల్యే కొడుకు నీ కూతురిని చేసుకుంటానన్నాడు, ఒక 5 కోట్లు ఇమ్మంటున్నాడంటే అది అలాంటి ఏం సంబంధాలు ఎప్పుడన్నా వస్తాయి మనకు? రావు కదా. ఇప్పుడు లేకపోతే యూనివర్సిటీలో నుంచి పెద్ద మీకు ఎంఏకి సీట్ వస్తుందండి, ఒక 2 కోట్లు కట్టాలండి అర్జెంటుగా సేవన వస్తాయా? ఏమి రావు కదా. మనకు స్తోమత సరిపోయినట్టుగా ఈ మూలపేట సెంటర్లో ఉన్న స్కూల్కి వెళ్తాం, బాగా వెళ్తే ఉప్పాడ ఉన్న కాలేజీకి వెళ్తాం. అంతకే బాగా మన దగ్గర ఏం కాస్త కోస్త డబ్బులుంటే ఆ కాకినాడ ఆదిత్య చైతన్య కాలేజీలకి వెళ్తాం. అంతేగాని ఫారెన్ వెళ్ళి మనం చదువుకోలేం కదా. మన దగ్గర ఉంటే ఫారెన్ అని వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం. మనకి ఎంతైతే కావాలో దేవుడు అంతవరకైనా అదుపులో మనలను పెడతాడు.
ఎందుకంటే శోధన సహించువాడు ధన్యుడు. సూసైడ్ చేసుకోకు. పరీక్షల్లో మార్కులు రాలేదనో, లేకపోతే వ్యాపారంలో నష్టాలు వచ్చాయనో, బిజినెస్లో నష్టపోయానో, లేకపోతే కుటుంబంలో ఎవరో ఒక మాట అన్నారనో, భార్య అన్నదనో, భర్త అన్నదనో సూసైడ్ చేసుకోకూడదు. ఆత్మహత్య అనేది క్రైస్తవుడికి తగదు. శోధన సహించువాడు ధన్యుడు. మరొక మాట, అద్భుతమైన మాట మనకు కనిపిస్తుంది మత్తయి గారు రాసిన సువార్త 5:4 దుఃఖపడువారు ధన్యులు. మనమేమంటాం? ఎప్పుడు ఏడుస్తాడండి, ఏడిపోయానండి, వారి జీవితంలో సంతోషమే లేదండి, వారి జీవితంలో ఆనందమే లేదండి, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడని చాలా బాధ అండి, కష్టమండి. అలాంటి బాధ పగోడికి కూడా రాకూడదండి. మనం ఏం చేస్తాం? ఏడ్చే వారిని చూసి మనం నవ్వుతాం, కొంతమంది జాలి పడతారు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? దుఃఖపడేవారు ధన్యులు. దుఃఖపడేవారు ధన్యులేంటి? ఇటు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. సమాధానం. చూడండి, ఒక మాట చూపించుకొని నా మాటలు ముగిస్తున్నాను. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము చూడండి, 8వ వచనం 4వ వచనం చూడండి ఒకసారి. 5వ అధ్యాయము 4వ వచనం. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈ లోకంలోని భార్య ఏడుస్తున్నప్పుడు, ఒక భార్య ఏడుస్తున్నప్పుడు భర్త ఓదార్చకపోవచ్చు, తల్లిదండ్రులు ఓదార్చకపోవచ్చు, పిల్లలు ఓదార్చకపోవచ్చు. కానీ నా దేవుడు, నా సర్వోన్నతుడనే దేవుడు, నిన్ను విడవను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు ఓదారుస్తాడైనా. నీ దుఃఖములో నేను ఓదారుస్తాడు, నేను బలపరుస్తాడు, నీ భుజము తట్టి వెన్న తట్టి నీకు ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు. అంత గొప్ప దేవుని మనం నమ్ముకుంటున్నాం. అంత గొప్ప దేవుని నమ్ముకున్న వారు ధన్యులు. దుఃఖపడేవారు పాపం చేసిన వారు కాదండి, దుఃఖపడేవారు ధన్యులు, వారు దేవుని చేత ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఇదేంటండి, ఎప్పుడు చూసిన అమాయకుడిగా ఉంటాడో, అంత తగ్గించుకొని ఉంటాడు, ఎవడ కొట్టినా మాట్లాడు, తిట్టినా మాట్లాడు, అంత దీనత్వం కలిగి ఉంటాడండి, అంత దీన మనసు కలిగి ఉంటాడండి, అంత సాత్వికంగా ఉంటాడండి, అంత నెమ్మదస్తుడండి అని అనుకుంటాం. కానీ వారు ఏం చేస్తారంట? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పిలి గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఏంటి, దేవుడు నమ్ముకున్నాడు, వాడు కొనడానికి ఇల్లు లేదు, వేసుకోవడానికి బట్టలు లేవు, తాగడానికి నీళ్ళు లేదు, తినడానికి తిండి లేదు, వాడు క్రైస్తవుని నమ్ముకొని స్వార్థ చేస్తున్నాడని లోకం అనుకోవచ్చు. కానీ ఏమంటున్నాడు తెలుసా? ఆకలి దప్పిలి గలవారు నీతి కొరకు యాడ్ చేస్తున్నాడు. చూడరా, నీతి కొరకు ఆకలి దప్పిలి గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. వారికి బలమైన ఆహారం దొరుకుతుంది ఒకానొక రోజు. ఏ నోర్లైతే కూసాయో, ఏ నోర్లైతే నిందించాయో, ఏ నోర్లైతే హేళన చేసాయో, అదే నోరులతో వాడు గొప్పోడండి, వాడు దేవుడు గొప్పోడండి, వాడు దేవుడు ఉన్నతమైన వాడండి, వాడికి ఏ స్థితి ఇచ్చాడు చూడండి అని ఆ నోరులే మనల్ని పొగిడే రోజులు వస్తాయి తెలుసా? అంత గొప్ప దేవుడు మనము నమ్ముకున్నాం. అంత గొప్ప దేవుడు మన దేవుడు, అంత గొప్ప దేవుడు అండి. అవన్నీ కింద వరకు మనం చూడగలిగితే, కింద వరకు మనం చదువుకోగలిగితే ఎవరు నిజమైన ధన్యులు అంటే బైబిల్ చక్కగా స్టేట్మెంట్ ఇస్తుందండి, చక్కగా స్టేట్మెంట్ ఇస్తుంది. ఆయన నమ్ముకున్నవాడు ధన్యుడు, ఆయన చేత ప్రాయశ్చిత్తం, పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. దుఃఖపడేవారు ధన్యులు ఏంటి? దుఃఖపడేవారు ధన్యులు. శోధనను సహించేవాడు ధన్యుడు ఏంటి? ఆయన మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. అంటే ఇన్ని లక్షణాలు దేవుడు మనకు, ఇన్ని అండి మన కోసం ఇంత స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి. దేవుడు నమ్ముకున్నవాడు ధన్యుడా? లోకం ఏమంటుంది? వాడు తక్కువ కులస్తుడండి, తక్కువ జాతికి చెందిన దేవుణ్ణి, బ్రిటిష్ వాళ్ళు దేవుణ్ణి, ఇంగ్లీష్ వాడు దేవుణ్ణి నమ్ముకుంటున్నాడని మనల్ని హేళన చేస్తారు. అవునా అండి? ప్రారంభంలో నేను చర్చికి వెళ్ళే 2013 సంవత్సరంలో, నేను మందిరానికి వెళ్ళే కొత్తలో ఈ బైబిల్ని చేతితో పట్టుకోవడానికి సిగ్గుపడేవాడిను. నిజం, దేవుడి మాటలు వింటున్నాడు, సిగ్గుపడేవాడిను ఏంటి, దాచేసుకునేవాడిను. సట్ట లోపల దాచేసేవాడిని ఈ బైబిల్ గ్రంథాన్ని. లేకపోతే కవర్లో చుట్టేసి సైకిల్కి వెనకాల స్టాండ్ మీద పెట్టేసి ఏదో సరదాగా ఏదో బయటికి వెళ్తున్నట్టుగా వెళ్ళిపోయేవాడిని. అంత సిగ్గు అనిపించేది బైబిల్ని పెట్టుకునేటప్పుడు. ఎందుకంటే అంతకుముందు మాలలు వేసాను, అంతకుముందు పూజలు చేశాను. అదే గుడి దగ్గర నుంచి వెళ్ళాలి మందిరానికి, అదే భవానీల దగ్గర నుంచి నేను మందిరానికి వెళ్ళాలి. అనేక మంది చూస్తారు, ఎటకారం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. పాస్టర్ గారు వచ్చారు, గొప్పడు వచ్చాడు, నీతిమంతుడు వచ్చాడు, పరిశుద్ధుడు వచ్చాడు అని ఎటకారం చేసేవారు తెలుసా? సిగ్గుపడిపోయేవాడిని ఈ బైబిల్ పట్టుకునేటప్పుడు. ప్రారంభ దినాల్లో బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడేవాడిని. కానీ ఇదే బైబిల్ ఇప్పుడు
ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా పట్టుకుని నడవగలిగే ధైర్యాన్ని ఇచ్చాడు దేవుడు. ఎవరైనా ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్పగలిగే జ్ఞానమును దేవుడిచ్చాడు. ఎందుకయ్యా ఈ దేవుని నమ్ముకున్నావంటే, ఎందుకు నమ్ముకున్నానో స్పష్టంగా నేను మాట్లాడగలను. నేను గొప్పవాడుగా నీ లోకంలో ఉండకపోవచ్చు, ఆస్తులు లేకపోవచ్చు, అంతస్తులు లేకపోవచ్చు, భవనాలు లేకపోవచ్చు, వ్యాపారాలు లేకపోవచ్చు, ఆభరణాలు లేకపోవచ్చు, తిరగడానికి సరైన వాహనం లేకపోవచ్చు, కానీ ఈ బైబిల్ని పట్టుకోవడానికి నేను గర్వపడుతున్నాను, గొప్పగా మాట్లాడుతున్నాను. ఈ గ్రంథాన్ని చేత పట్టుకొని అనేక మంది హృదయంలో స్వచ్ఛమైన, శ్రేష్టమైన, విలువైన దేవుని మాటలు పంపిస్తున్నాము. నేను ధన్యుడును. ఈ బైబిల్ నాకు దొరికినందుకు నేను నిజమైన ధన్యుడును. ఆ గొప్ప దేవుని నమ్ముకున్నందుకు నా దగ్గర ఉన్నా లేకపోయినా నేను ధన్యుడు. ఆస్తులు లేకపోవచ్చు, ఇబ్బందులు రావచ్చు, దెబ్బలు రావచ్చు, భార్య కొన్నిసార్లు హేళన చేయొచ్చు, నా పిల్లనే నేను తృణీకరించవచ్చు, నా కోసం మాట్లాడచ్చు. ఈ బైబిల్ నాకు దొరికినందుకు, గొప్ప నేను పట్టుకున్నందుకు, ఈ గొప్ప దేవుడి మీద నేను ఆశ పెట్టినందుకు ధన్యుడిని, నేను ధన్యుడిగా భావిస్తున్నాను. ఏ ఇబ్బంది వచ్చినా, ఎన్ని సమస్యలు నా మీద, ఏ మాత్రం విశ్వాసములో మాత్రం సన్నగిల్లకూడదని మైండ్కి పొదును పెట్టుకున్న వాడిని నేను. గొప్పగా బ్రతకాలి దేవుని కొరకు, ఉన్నతంగా బ్రతకాలి దేవుని కొరకు, శ్రేష్టమైన జీవితం జీవించాలని ఒక తీర్మానంతో బ్రతుకుతున్న వ్యక్తిని నేను. అంత గొప్ప దేవుని నేను నమ్ముకున్నాను. దగ్గర బంగారం లేకపోవచ్చు, మరలా చెప్తున్నాను, దగ్గర వ్యాపారం లేకపోవచ్చు, ఉండడానికి సరైన ఇల్లు లేకపోవచ్చు, కానీ దేవుని పట్టుకున్నాను చూసారా, ఆ దేవుని మీద ఆశపడుతున్నాను చూసారా, ఆ దేవుణ్ణే నేను వెంబడిస్తున్నాను చూసారా, ఆ దేవుని కొరకే నేను ప్రయాణం చేస్తున్నాను చూసారా, ఆ దేవుని కొరకే నేను మాట్లాడుతున్నాను చూసారా, నిజమైన ధన్యుడిని నేను భావిస్తున్నాను. ఇది నా నిర్ణయం, నా సొంత నిర్ణయము. ఎవరో ప్రలోభాలకు గురి పెడితే మాటలు చెప్పట్లేదు. దేవుడు నాకు అర్థమయ్యే విధంగా నేను ఆయన గుణగణాలు తెలుసుకున్నాను కనుక ఆయన కొనుక్కు గొప్పగా స్టేట్మెంట్ ఇస్తున్నాను. గొప్పోడిని నేను. ఈ లోకంలో దరిద్రుడిగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో ఆత్మీయతలో నేను గొప్పోడిని. ధైర్యము ప్రతి క్రైస్తవుడు చిన్నదాన్ని పెద్దదానికి ప్లేట్ చేసి, అయ్యో నాకు ఇది జరగలేదు, అయ్యో నాకు దేవుడు ఏం మేలు చేశాడు, అయ్యో నాకు ఏం మేలు లేదని దొంగేడుపులు ఏడ్చే రకం కాదు. దేవుడు ఎన్ని చేశాడయ్యా, ఎన్ని చేశాడరా నీకు అంటే, ఈ రోజు నుంచి మనం మొదలు పెడితే, ఈ క్షణం, ఈ తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు మనం ఎన్నో మేలు చేశాడు, అవి మనకు గుర్తురావు. బంగారం ఇస్తేనే దేవుడు మేలు చేస్తున్నట్టుగా, వ్యాపారాలు ఇస్తేనే దేవుడు మేలు చేస్తున్నట్టుగా, ఉన్నతమైన జీవితాన్ని ఇస్తేనే దేవుడు మేలు చేస్తున్నట్టుగా అనుకుంటాం. కానీ ఈరోజు ఉదయము లేవడం మొదలుకొని ఇప్పటి వరకు ఎన్నో అద్భుతాలు చేశాడు తెలుసా మనకు. అవన్నీ గ్రహించగలిగే మనసు దేవుడి మీద ఆశ కలిగి ఉన్నప్పుడే అర్థమవుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎప్పుడు నిరాశపడకూడదు అండి, కృంగిపోకూడదు, కుమ్మిలిపోకూడదు. దగ్గర ఏమీ లేదు, గొప్పవారిని చూసి మనం ఏడవకూడదు. అయ్యో నేను దేవుడు నాకు దొరికాడు, దేవుని నేను నమ్ముకున్నాను, దేవుని నేను ఆరాధిస్తున్నానా, దేవుని పాటలు పాడుతున్నానా, అయ్యో తండ్రి అని పిలుస్తున్నానా, నేను ధన్యురాలను, నేను ధన్యుడిని నేను భావించాలి. కష్టం వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నీ వీధి వారే నిన్ను నిందించినా, నీ అన్న వారే నేను విడిచిపెట్టేసినా, నాకు ఒక దేవుడు ఉన్నాడు, నన్ను కాపాడడానికి సమర్థత కలిగిన దేవుడు ఉన్నాడు, నన్ను శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నాడు. ఆ దేవుడు నమ్ముకున్నాను చాలు. ఈ లోకమంతా నేను వెలివేసిన, ఈ లోకమంతా నేను తృణీకరించిన, ఈ లోకమంతా నేను అసహించుకున్నా, నా దేవుడు నా పక్షానుంటే నాకు విరోధి ఎవడు అని ఒక్క విశ్వాసంలోనికి ప్రతి క్రైస్తవురాలు ఉండాలి. అట్టి ధన్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నీ విలువైన మాటల చేత మమ్మల్ని మీరు బలపరిచినందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఎన్నిక లేని మమ్మలను మీరు ఎన్నుకొని ప్రభా, నీ పరిచర్య బాధ్యతను మా భుజాల మీద పెట్టి, నీ విలువైన శ్రేష్టమైన పవిత్రమైన మాటలు తండ్రి మా నోట నుంచి మీరు పలికించుతున్నందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. శాశ్వతమైన ప్రేమతో మీరు నన్ను ప్రేమిస్తున్నారు ప్రభా, నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నారు ప్రభా. ఈ లోకంలో బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయభిలాషులు కానీ ప్రభా, ఇరుగు పొరుగు వారు కానీ, నాన్నవారు కానీ ఎవరు ప్రేమించలేనంతగా నన్ను ప్రేమిస్తున్నారు ప్రభా. తండ్రి నీ మీదే నేను ఆశపడుతున్నాను ప్రభా, నీ మీదే నేను ఆధారపడుతున్నానయ్యా. నేను
మనుషుల వైపు నేను చూడట్లేదు ప్రభా. ప్రభా, మనుషుల మీద మేము ఆనుకోవట్లేదయ్యా. ప్రభా, నువ్వు వాగ్దానం చేసావు, నిన్ను నమ్ముకున్నవాడు ప్రభా నీవు చెయ్యి విడవను ఎడబాయనని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు తండ్రి. అట్టి ధన్యతను మాకు దయచేయండి తండ్రి. నీ ప్రేమ నుంచి శ్రమైనను, హింసైనను, వస్త్రహీనతలను, ఆకలి దప్పైలను ఏమైనా విడబాపున నీ లేఖనం సెలవిస్తుంది ప్రభా. ఏది ప్రభా తండ్రి, నీ ప్రేమ నుండి ఏది మమ్మల్ని విడబాపకుండా మీరు సహాయమును దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మా విశ్వాసములో దినదినము బలాభివృద్ధి పొందడానికి కృపను చూపించండి ప్రభా. ప్రభా, నిన్ను నమ్ముకోవడమే మా గొప్ప ధన్యత ప్రభా. ప్రభా, నిన్ను తండ్రి అని పిలవడమే గొప్ప ధన్యత ప్రభా. తండ్రి, మమ్మలను ప్రభా మా యొక్క పాపము ప్రాయశ్చిత్తము పొందటమే ప్రభా మేము గొప్ప ధన్యులుగా మేము భావించాలి ప్రభా. దుఃఖపడి వారు ధన్యులని లేఖనం సెలవిస్తుంది. శోధన సహించి వారు ధన్యులని లేఖనం సెలవిస్తుంది. నీ మీద ఆశ పట్టుకున్న వారు ధన్యులని లేఖనం సెలవిస్తుంది. కనుక ఇట్టి లక్షణాలు మేము అన్నీ కలిగి ఉండడానికి కృపను అనుగ్రహించండి ప్రభా. మీ చిత్తమైతే ఈ స్థలం విషయంలో గొప్ప అద్భుతం జరిగించండి, ఆశ్చర్యం జరిగించండి, మేలులతో మమ్మల్ని తృప్తిపరచండి ప్రభా. ఉన్న దాంతో మేము తృప్తిపడడానికి కృపను అనుగ్రహించండి. మీ చిత్తమైతే మాకున్న ప్రతి ఆటంకాన్ని మీరు తొలగించండి, సహాయం అనుగ్రహించండి ప్రభా. అశోకుని మీరు జ్ఞాపకం చేసుకోండి, సంధ్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి ప్రభా, సహోదరుడు ప్రభా వాయిద్యాలు వాయిస్తున్న కుమారుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవి, అపర్ణ, శ్యాము ప్రభా, సండే స్కూల్కి వస్తున్న ప్రతి కుమారుని మీరు బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఉన్నతమైన జీవితాన్ని ప్రభా మీరు ఎంతకాలం అయితే మాకు ఆయుష్ని ఇస్తున్నారో ఈ ఆయుష్కాలం అంతా ఉన్నతమైన జీవితాన్ని జీవించగలిగే గొప్ప ధన్యతను మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి, కనికరించండి, జాలి చూపించి దయ చూపించి ప్రభా. ప్రభా తండ్రి, ఎందరికైతే మారు మనసు లేదో, ఎందరైతే ప్రభా నీ నమ్ముకోలేదో వారందరూ నమ్ముకోవడానికి, వారందరికీ మారు మనసు పొందడానికి ప్రభా ఈ ప్రాంగణం చుట్టూ మీరు కంచి వేయండి. ఈ ప్రాంగణం చుట్టూ మీ వెలుగును ప్రకాశింప చేయండి. మీ దూతల కావలి ఉంచండి. ఎంతైతే నీ స్థలం కావాలో అంత స్థలమును మీ పరిచర్యకు మీరు అప్పగించండి దేవా. మీరు ఇప్పించండి, ప్రేరేపణ కలిగించండి. ఎవరి హృదయాలను తెరుస్తారో, ఎవరి మనసులను మారుస్తారో ప్రభా అది నీ చిత్తానికి అప్పగిస్తున్నాం. అది నీ పని, ఇది నీ పరిచర్య, ఇది నీకు మాత్రమే మహిమకరంగా జరగడానికి కృపను అనుగ్రహించి ద్వారాలు తెరమని మా కొరకు త్వరలో రానయ్యున్న మీ ప్రియ కుమారుడు అందరి లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. రొట్టె ద్రాక్ష రసం సిద్ధం చేయండి.